ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తున్నాము. సిలువదారి ప్రార్థనా మందిరములో నుంచి ఈరోజు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 8వ వాక్యములో ఇలాగునో రాయబడింది. యెహోవా ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. ఆమేన్. ప్రభు అయిన దేవుడు తన ప్రజలను దాటిపోను అని చెప్తున్నాడు. దేవుడు మనల్ని విడిచి దాటిపోతే మనం వివిధ రకాలైన సాధక బాధలతో కొట్టుమిట్టాడుతాం, కృంగి కృషించిపోతాం. కాబట్టి మన స్థితిలో ఎరిగిన దేవుడు మనల్ని దాటిపోనని చెప్తున్నాడు. మనతో ఆయన ఉన్నప్పుడు మన స్థితిగతులను సరిచేసి దానినే మట్టపు గుండు అని లేఖనం తెలియపరుస్తూ ఉంది. మనల్ని క్రమపరిచి కట్టడి చేసి ఆయన విశేషమైన కృపాక్షేమములతో నింపి నడిపించే దేవుడై ఉన్నాడు మన దేవుడు. దాటిపోని దేవుని ఆశీర్వాదము సర్వ ప్రజలందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.